ఈ ప్రాబ్లం చూడండి. an equilateral triangle has a side length L. A charge plus Q is kept at the centroid of the triangle. P is a point on the perimeter of the triangle. The ratio of the minimum and maximum possible electric potential for the point P is. ఇక్కడ మన మోటో ఏంటి అంటే మనకు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చారు. ఏ బి సి అనుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, అన్ని సైడ్స్ ఒకటే లెంత్ కలిగి ఉంటాయి. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ దగ్గర ఒక ఛార్జ్ పెట్టాడు Q. ఈ ఛార్జ్ వలన ఈ ఛార్జ్ వలన కొంత ఎక్కడో చోట మనం కన్సిడర్ చేసిన పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఉంటుంది. అయితే మీరు కన్సిడర్ చేసే పాయింట్ ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ మీద ఎక్కడో చోట ఒకటి అయి ఉండాలి అంటున్నాడు. అంటే దాన్ని P అనుకోమంటున్నాడు. ఎక్కడో ఒక చోట ఉంది. అలా ఉన్నప్పుడు P ఎక్కడ ఉంటే మినిమం పొటెన్షియల్ ఉంటుందో, P ఎక్కడ ఉంటే మ్యాక్సిమం పొటెన్షియల్ ఉంటుందో ఆ రెండు పొటెన్షియల్స్కి రేషియో అడుగుతున్నాడు. అంటే V మినిమం బై V మ్యాక్సిమం అడుగుతున్నాడు. ఈ సెంట్రాయిడ్ దగ్గర పెట్టిన ఛార్జ్ వలన పెరిమీటర్ మీద ఎక్కడైతే మినిమం పొటెన్షియల్, ఎక్కడైతే మ్యాక్సిమం పొటెన్షియల్ ఉంటాయో ఆ రెండు పొటెన్షియల్ మధ్య ఉన్న రేషియో ఎంత అని అడుగుతున్నారు. అదే మన మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఏ క్వాంటిటీస్ ఇచ్చారు? ఛార్జ్ ఇచ్చారు. ఆ సెంట్రాయిడ్ దగ్గర పెట్టిన ఛార్జ్ ఇచ్చారు, అది Q. అలాగే ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క లెంత్ ఆఫ్ ద సైడ్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ద సైడ్ ఈజ్ ఈక్వల్ టు L. మనం కనుక్కోవాల్సింది V మినిమం అండ్ V మ్యాక్సిమం. ఇప్పుడు నేను రిజాల్వ్ చేస్తున్నాను చూడండి. ఈ రిజాల్వ్ చేసే ముందు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి చెప్తాను. ABC అనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CA. ఇప్పుడు నేను ఈ మూలలు ABC దగ్గర నుంచి వాటి ఆపోజిట్ సైడ్స్ మీద గనక ఒక మీడియన్ గన్స్ గీస్తే, ఇలాగ గీస్తే మీడియన్స్ని, ఈ మీడియన్స్ కరెక్ట్గా ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర కట్ అవుతాయి, మిడ్ పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిడ్ పాయింట్ని XYZ అనుకోండి. అంటే AZ ఈజ్ ఈక్వల్ టు ZC ఈజ్ ఈక్వల్ టు XC ఈజ్ ఈక్వల్ టు XB ఈజ్ ఈక్వల్ టు BY ఈజ్ ఈక్వల్ టు YA. అంటే అంతా సమానం, సగం కరెక్ట్గా ఇవి మిడ్ పాయింట్ అయినప్పుడు వాటి యొక్క లెన్స్ కూడా సగం సగం ఉంటుంది, అంతా సమానంగా ఉంటాయి. అయితే ఈ మీడియన్ ఏదైతే మనం గీసామో, ఫర్ ఎగ్జాంపుల్ BC అనే సైడ్ తీసుకోండి. ఈ BC సైడ్ తీసుకొని ఈ BC సైడ్ మీదకి A నుంచి ఒక మీడియన్ గీసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ X దగ్గర కట్ చేస్తుంది. అలా కట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఏర్పరుస్తుంది. అది ఒక ప్రాపర్టీ. అలాగే ఈ సెంట్రాయిడ్ ఏదైతే ఉందో O అనుకోండి, ఈ సెంట్రాయిడ్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఈ AX మీద ఎలా ఉంటుందంటే 2:1 రేషియోలో కట్ చేస్తుంది. 2:1 అంటే AO ఈజ్ ఈక్వల్ టు 2OX అనమాట. అలాగే మిగిలిన వాటికి కూడా అప్లై అవుతుంది. అంటే BO ఈజ్ ఈక్వల్ టు 2OZ. అలాగే OC ఈజ్ ఈక్వల్ టు 2OY. ఈ విధంగా కట్ చేస్తుంది సెంట్రాయిడ్ ఆ మీడియన్స్ని. అంటే ఇక్కడ మనకి ఒకటి తెలుసుకోండి, ఈ రెండు డిస్టెన్స్ల యొక్క రేషియో లేదా రెండు డిస్టెన్స్ల మధ్య ఉన్న రిలేషన్ ఇక్కడ మనం రాసాం. మరొక పాయింట్ చెప్తే సరిపోతుంది. ఇక్కడ OX కానీ OZ కానీ OY కానీ చూసినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ BC లైన్ మీద మీరు వేరే ఇంకో పాయింట్ తీసుకోండి, ఎక్కడన్నా వేరే దగ్గర ఒక చోట తీసుకున్నప్పుడు దాని సమ్ Q అనుకోండి. ఇప్పుడు O నుంచి మీరు Qకి ఒక లైన్ గీస్తే ఈ లైన్ యొక్క డిస్టెన్సు ఈ OX కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు X దగ్గర నుంచి B వైపు లేదా X దగ్గర నుంచి C వైపు ఉన్న ఈ లైన్ మీద ఎక్కడ తీసుకున్నా సరే
ఆ పాయింట్ సెంట్రాయిడ్ నుంచి ఆ పాయింట్ దాకా ఉన్న డిస్టెన్స్ కూడా ఎప్పుడు ఓఎక్స్ కన్నా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. అంటే ఓఎక్స్ మినిమం డిస్టెన్స్ ఉంది, ఎక్స్ అనేది ఓ నుంచి మినిమం డిస్టెన్స్ ఉంది. అంటే బీసీ మీద ఉండే ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే అది ఎక్స్ కనుక అయి ఉంటే అది అక్కడే మినిమం డిస్టెన్స్ ఉంది ఓ నుంచి. అంటే ఓఎక్స్ అనేది మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఓఎక్స్ కానివ్వండి, ఓజెడ్ కానివ్వండి, ఓవై కానివ్వండి, ఈ మూడిట్లో ఏది తీసుకున్నా సరే అది మినిమం డిస్టెన్స్ ఉంటుంది సెంట్రాయిడ్ దగ్గర నుంచి. ఇప్పుడు మ్యాక్సిమం డిస్టెన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఓసి కానివ్వండి, ఓబి కానివ్వండి, ఓఏ కానివ్వండి, ఇవి మూడు మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే ఎక్కువ డిస్టెన్స్ ఉంటాయి. మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈ సైడ్ మీద ఓసి కన్నా లేదా ఓబి కన్నా కూడా ఎక్కువ ఏమీ ఉండదు దాని లెంత్ సెంట్రాయిడ్ దగ్గర నుంచి. అప్పుడు ఓబి, ఓసి, ఓఏ ఎలా ఉన్నట్టు మ్యాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఓ. అంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం డిస్టెన్స్ పెరిమీటర్ మీద ఉన్న ఒక పాయింట్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది, ఎప్పుడు మినిమం డిస్టెన్స్ ఉంటుంది సెంట్రాయిడ్ నుంచి అనేది మనం ఒక కంక్లూజన్కి వచ్చాం. ఇప్పుడు నేను పొటెన్షియల్ చూస్తాను. పొటెన్షియల్ ఫార్ములా చూద్దాం. V ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r. ఈ r అనేది డిస్టెన్స్ ఫ్రమ్ ద చార్జ్ అనుకుందాం. అప్పుడు ఇక్కడ Q మనం మార్చట్లేదు, 4πε0 కాన్స్టెంట్ అంటే మారేది r మాత్రమే. అప్పుడు నేను ఇలా రాయొచ్చు, V ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r లేదా V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r అని. అంటే r మారే కొద్దీ పొటెన్షియల్ కూడా మారిపోతుంది. ఎలా మారిపోతుందో చూద్దాం. ఇక్కడ పొటెన్షియల్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ తగ్గుతుంది, డిస్టెన్స్ తగ్గే కొద్దీ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే సి దగ్గర ఎంత ఉండడానికి అవకాశం ఉంది? V మినిమం ఉండడానికి అవకాశం ఉంది. ఎక్స్ దగ్గర V మ్యాక్సిమం ఉండటానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను V మినిమంకి ఫార్ములా రాస్తున్నాను. V మినిమం ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/OC. V maximum is equal to 1/4πε0 Q/OX. ఎందుకు? డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎక్కువగా ఉంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి పొటెన్షియల్ తక్కువగా ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది V minimum బై V maximum, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 into Q/OC divided by 1/4πε0 Q/OX. That is equal to, ఇది క్యాన్సిల్ అవుతుంది, Q క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలేదంతా OX/OC. బట్ OX కి OC రేషియో ఎంత? 1:2. ఎందుకంటే సెంట్రాయిడ్ ప్రతి మీడియన్ని 2:1 రేషియోలో కట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ OX/OC ఎంత రేషియోలో ఉండడానికి అవకాశం ఉంది? 1/2. సో V minimum divided by V maximum is equal to 1/2 అనేది ఆన్సర్.